Hi, dear viewers and subscribers. Welcome back to our Georos Edutainment ఛానల్. ఇంతవరకు ముందు మీకు రిలీజ్ చేసిన 3 వీడియోల్ని ఎంతో ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా కనుక యాస్పిరెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి సజెస్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈరోజు మీకు 4th క్లాస్, ఇంతకుముందు 3 క్లాసుల్లో మీకు మొదటి క్లాస్లో లెటర్స్ అండ్ ఇట్స్ కైండ్స్ చెప్పడం జరిగింది. తర్వాత క్లాస్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చెప్పడం జరిగింది. థర్డ్ క్లాస్లో మీకు పర్సన్స్ నెంబర్స్ గురించి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు వీడియోలు మీకు అది ఒక షీట్లోనే కనపడుతుంది కాబట్టి వీలైతే మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. అవి మీకు రిఫరెన్స్గా ఉపయోగపడతాయి. మీరు వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ రైటింగ్ ఏదైతే ఉందో, ఆ మీకు చూపించినటువంటి ఆ డిస్ప్లే ఏదైతే ఉందో ఆ డిస్ప్లేని మాత్రం మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు దాన్ని నోట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ అని నేను టైటిల్ పెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు మీకు బేసిక్ గ్రామర్ అని దాన్ని మాడిఫై చేశాను. బేసిక్ గ్రామర్ క్లాస్ 4. దీంట్లో మనం స్పోకెన్ స్కిల్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ పార్ట్ చేయాలన్నా సరే కూడా మనకి బేసిక్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోకెన్కి కూడా కనీసం మనం గ్రామర్ నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి మీకు స్పోకెన్కి స్టార్ట్ చేసే ముందు ఈ బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి మీకు ఇవన్నీ కూడా ముందస్తుగా అందిస్తాను. దీని మీద డిపెండ్ అయ్యే మన స్పోకెన్ క్లాసులు కూడా ఉంటాయి. కాబట్టి స్పోకెన్ క్లాసులు స్టార్ట్ చేయడానికి కొంచెం మనకు సమయం అవసరం అవుతుందన్నమాట. బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత మీరు స్పోకెన్ క్లాసెస్ ఖచ్చితంగా మీకు తీసుకుంటాను నేను. ఇప్పుడు క్లాస్ 4లో మీకు చెప్తుంది ఏంటంటే, ఈరోజు క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇంగ్లీష్లో 8 ఉంటాయి. మనం తెలుగులో వీటిని భాషా భాగాలు అంటాం. మనకు లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదాలన్నీ కనుక తీసుకుంటే ఆ పదాలన్నిటిని కూడా మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వస్తాయన్నమాట. మీకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ముందు రాసి తర్వాత దాన్ని వివరించడం లేదు. ముందుగానే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైనటువంటి నౌన్ని పరిచయం చేస్తున్నాను. నౌన్ అంటే మనకి తెలుగులో నామవాచకం అని అర్థం. మనకి నౌన్ అని దేన్ని అంటాము అంటే వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, నదులు, సముద్రాలు మొదలైన వాటి పేర్లను తెలిపే పదాలు. ఇవే కాదండి, మీ కంటికి కనిపించే ప్రతి వస్తువుకి కానీ ప్రతి వ్యక్తికి కానీ ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని మీరు చెప్పినప్పుడు ఆ పేరుని చెప్పే పదం ఏదైతే ఉందో అది మనకి నౌన్ అవుతుందన్నమాట. తెలుగులో నామవాచకం అంటాం. ఇక్కడ చూడండి, నేను వ్యక్తి పేరుకు బదులుగా నేను రామ అని రాశాను. వ్యక్తి పేరుకి రామ అని రాశాను. ప్రదేశాల పేరుకి ఉదాహరణగా ఢిల్లీ రాశాను. అలాగే వస్తువులకి పెన్ రాశాను. నదులకి ది కృష్ణ అని రాశాను. కృష్ణ అనేది వ్యక్తి పేరు అవుతుందండి. ది కృష్ణ అంటే మనకి నది పేరు అనమాట. అలాగే సముద్రాలకి ది అరేబియన్ అని రాయటం జరిగింది. ఇలాగ మీరు నెంబర్ ఆఫ్ నేమ్స్ చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ నేమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ నేమ్స్ ఉన్నాయి, యానిమల్స్ నేమ్స్ ఉన్నాయి. ఇలా మీ కంటికి కనపడిన ప్రతిదానికి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్స్ అన్నీ కూడా మనకి నౌన్స్ అవుతాయి అన్నమాట. అలాగే కంటికి కనపడని కూడా కొన్ని ఉంటాయి. అవి వాటిని కూడా నౌన్స్ అంటారు. అది కొంచెం ఎక్స్టెండెడ్గా ఉంటుంది కాబట్టి మీకు నేను ఇప్పుడు పరిచయం చేయట్లేదు. కాబట్టి తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే ప్రొనౌన్ అంటే సర్వనామం. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నామవాచకానికి బదులుగా వాడబడే పదాలను సర్వనామాలు అంటారన్నమాట. అంటే ఎలా ఉంటాయి అవి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కానీ వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి మీరు చూసినప్పుడు మీకు ఇంతకుముందు క్లాస్ గుర్తొచ్చి ఉంటుంది. పర్సన్స్, నెంబర్సు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఉన్న పదాలు గుర్తొచ్చి ఉంటాయి మీకు ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ డెఫినేషన్ ఏమని ఇచ్చామంటే నామవాచకానికి బదులుగా వాడబడే పదాలను సర్వనామాలు అంటే ప్రొనౌన్స్ అంటారని చెప్పాము. మీకు ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఒకసారి. సీత ఈజ్ ఏ గర్ల్. దీంట్లో సీత అనేది నౌన్. తర్వాత సెంటెన్స్లో షీ ఈజ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్ అని రాశాను. ఇక్కడ షీ అంటే ఎవరు? సీత. సీత ఈజ్ ఏ గర్ల్. సీత అనేది ఒక బాలిక. ఆమె 1వ తరగతి చదువుతుంది. ఆమె అంటే ఎవరు? ఇక్కడ షీ అంటే ఎవరు? సీత అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ సీత అని రాసామా? రాయలే.
కానీ సీతకు బదులుగా షీ అనే రాసాము. మరి హీ అని రాయొచ్చా? రాయకూడదు. ఎందుకంటే హీ అంటే అర్థం మనకు తెలుసు, అతడు అని. అంటే సీతకి రిలేటెడ్ అయినటువంటి పదము షీ కాబట్టి ఇక్కడ షీ రాసామన్నమాట. తర్వాత రోజ్ ఈజ్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని రాశాను. ఇక్కడ రోజ్ అనేది చాలా అందమైన పువ్వు, రోజా అనేది అందమైన పువ్వు, అది చాలా అందంగా, రోజ్ అనేది ఒక పువ్వు, అది చాలా అందమైనది అని దీని అర్థం. ఇక్కడ రోజుకి బదులుగా ఇట్ అనే పదం వాడటం జరిగింది. కాబట్టి ఇట్ని మనం ప్రొనౌన్ అంటాం అన్నమాట. ఈరోజు క్లాస్లో మీరు నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి నేర్చుకున్నారు. మీరు ఇలాగ సెంటెన్సెస్ని మీరు తయారు చేసుకుని, సొంతగా ఏమైనా ఉంటే సెంటెన్స్ తయారు చేసుకుని వాటికి ప్రొనౌన్స్ ఏమవుతాయో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మీకు పరిచయం చేస్తాను.